ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మిస్తాం, దానికి మీ సహాయ సహకారాలు కావాలి. బ్యాక్ టు ది డిబేట్. బాబ్జీ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఇలాంటి పరిస్థితిని ఊహించము. ఇలా 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 జరుగుతుంటే ఏదోలా అనిపిస్తుంది. కరెక్ట్. ఏదోలా అనిపిస్తుంది. అదేదో సినిమాలో ఉంటుంది ఒక డైలాగ్. ఆ డైలాగ్ చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కానీ ఏదోలా అనిపిస్తుంది. కానీ తప్పని పరిస్థితి ఏమో చంద్రబాబు నాయుడు గారికి చేయించక తప్పని పరిస్థితి, మోదీ గారికి చేయక తప్పని పరిస్థితి ఏమో. కానీ చూడడానికి మాత్రం ఒక వింత అనుభవం, ఏంటో అదోలాంటి అనుభవం. సో మీకేమనిపిస్తుంది? మీరు ఎలా విశ్లేషిస్తారు ఈ పరిస్థితిని? ఇది మీరు చెప్పింది వాస్తవం, ప్రజల అభిప్రాయం కూడా అదే, మన అందరి అభిప్రాయం కూడా అదే. కానీ ఇక్కడ పరిస్థితిలో మీరు చెప్పినటువంటి మాటలను ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకోవాలి. మనం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని అందరివి కలిపి ఒక ఏకతాటిపైకి వచ్చి పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. కానీ ఈరోజు మోడీ గారిని తీసుకురావడం వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం, ఎలాంటి ప్రయోజనం, ఎందుకు మోడీ రావాలి అనుకుంటున్న వాళ్ళ సంఖ్య ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఓపికని, సహనాన్ని, ఆ ముందు చూపు ఆలోచన మనం మెచ్చుకోక తప్పదు. మీరు మాటల్లో చెప్పారు స్పష్టంగా. తప్పని పరిస్థితిలో రెండు అంశాలు: ఒకటి, మీరు శంకుస్థాపన చేసింది ఇలా జరిగిపోయింది చూడండి అని చెప్పడం. రెండు, మీరు మనస్ఫూర్తిగా కానీ బుర్ర పెట్టకపోతే ఇది పూర్తి కాదని చెప్పడం. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, దేశంలో కేంద్ర ప్రభుత్వం తీరు విభిన్నంగా ఉంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు అయ్యింది. జనవరి 8వ తారీఖున విశాఖపట్నానికి రైల్వే జోన్ అనౌన్స్ చేసి ఈ రోజుకి వచ్చి జిఎంని పోస్ట్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం. మరో విచిత్రమైనటువంటి అంశం చెప్తాను. ప్రధానమంత్రి జనవరి 8వ తారీఖున విశాఖపట్నంలో ఫౌండేషన్ స్టోన్ వేస్తే రైల్వే మంత్రి రాలేదు. అదే రైల్వే మంత్రి ఒరిస్సాలో ఉన్నాడు. అంతకుముందు జనవరి 8వ తారీఖుని ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించి ప్రారంభిస్తే 7వ తారీఖుని రాయగఢ డివిజన్ పెట్టారు. వెంటనే అక్కడ కావాల్సిన అధికారులు వేసేశారు. ఈ రోజుకి వచ్చి గెజిట్ రాలేదు. మీరు ఇందాక చెప్పారు గెజిట్ కోసం, అమరావతి గెజిట్ కోసం. ఈ రోజుకి వచ్చి రాష్ట్రపతి నుంచి గెజిట్ రాలే. ఇది కాకుండా మొన్న ఒక వారం రోజుల క్రితం మన ఎంపీలు అందరూ ఉంటుండగా రైల్వే శాఖలో ఉన్నటువంటి కీలకమైన అధికారి ఈ రైల్వే జోన్ కోసం ఒక సమావేశం చైర్ చేస్తే, ఆ చైర్లో కేంద్ర స్థాయి అధికారులు చెప్తున్న మాట ఏంటంటే, ఇది కంప్లీట్ అవ్వాలంటే 2 years పడుతుంది అని చెప్పాను. అంటే ఇప్పుడు ఎప్పుడున్నాం మనం? ఏ రోజునైంది? రాష్ట్ర విభజన ఎప్పుడు జరిగింది? రాష్ట్ర విభజనలో ఇచ్చిన మాట ఏంటి? తర్వాత బీజేపీ ప్రభుత్వమే కదా ఉన్నది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ రాష్ట్రం చేసిన తప్పే ఉంది, ప్రజలు చేసిన తప్పే ఉంది. మళ్ళా ఇప్పుడు ఈ రోజు మళ్ళా అంటే మన అదృష్టం కొద్ది కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమైన వాటా తెలుగుదేశం పార్టీ ఉన్నది కాబట్టి, కేంద్రంలో అటు ఇటు కాస్త కదలికలు ఉన్నాయి కాబట్టి మన వైపు కేంద్రం చూస్తుంది తప్ప ఈ రాష్ట్రం పైన ఇంకా మనకి ఒరిస్సా నేతలు తాలూకా పెద్ద బ్యాక్గ్రౌండ్ లో నడుస్తా ఉంది. కేంద్రంలో వాళ్లే శాసిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు వచ్చి రేపు ఏమి చెప్పినా ప్రజలు ఆహా ఓహో అని అయితే అనరు. కానీ మన పార్లమెంట్ సభ్యులకి, ముఖ్యమంత్రికి, లేకపోతే ఉప ముఖ్యమంత్రికి అడగడం కోసం, అభ్యర్థించడం కోసం, లేకపోతే ఆలోచించమని చెప్పడం కోసం ఒక వేదికే తప్ప ప్రజలైతే నరేంద్ర మోడీ గారు వచ్చి రేపు ఏం చెప్తారు? ఆయన మట్టి ముంత నీళ్లు తీసుకొచ్చారు. రేపు వచ్చి ఏం చెప్తారు ఆయన? మరి నిన్న పోలవరం ఆగిపోయింది, చంద్రబాబు నాయుడు గారు భీష్మించి కూర్చొని పోలవరాన్ని పరిగణలు పెట్టిస్తున్నారు కదా. అదే రూపంలో అమరావతిని కూడా చేయొచ్చు కదా. 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం. అంతేకాకుండా సోదరు సుధాకర్ గారు చెప్పారు, ఎన్ని అవమానాలు పడ్డారండి రైతులు, ఎన్ని అగచాట్లు పడ్డారండి, ఎంత హేళనకు గురయ్యారండి. ఇన్ని పడుతున్నప్పటికీ కూడా ఆకుంఠిత దీక్షతో మళ్ళా తిరిగి ప్రభుత్వాన్ని తీసుకురావడంతో కాకుండా మళ్ళా అమరావతి వైపు అందరూ అడుగులు వేసిన పరిస్థితి ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి కోసం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటే ఒకలాగా, మరో ప్రభుత్వం ఉంటే ఒకలాగా చేయడాన్ని పెద్దన్న పాత్ర పోషించేది అని అనుకోకూడదు. ఎందుకంటే ముమ్మాటికి ఈ రోజు నేను విశాఖపట్నం రైల్వే జోన్ కోసం వీకే గారు మీరు బాగా ఆలోచించండి. ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఇప్పటికొచ్చి డివిజన్ పూర్తి కాలేదు? ఎందుకు జోన్ కోసం ప్రకటన పూర్తి రాలేదు? ఎందుకు జిఎం అంటే వైజాగ్ రైల్వే జోన్ ఇంపార్టెంట్ టాపిక్ నేను కాదు అనట్లేదు. అవునండి. కాకపోతే ఇప్పుడు మనం క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నాము. ఈ క్యాపిటల్ లో కూడా మోదీ వచ్చిన తర్వాత మోదీ గారు రేపు విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడతారా మాట్లాడరా అనేది కూడా ఇంపార్టెంట్. ఒకటి. రెండోది, అమరావతి మీద
అమరావతి పైన కూడా త్రికరణ శుద్ధిగా వచ్చి మాట్లాడగలిగితే మనం నమ్మగలుగుతాం తప్ప